హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టిఫిన్ లేట్ అయింది నాకు. అయితే ఈరోజు స్పెషల్ గోధుమ రవ్వ ఉప్మా అండి. అయితే గోధుమ రవ్వ ఉప్మాలో ఇప్పుడు వర్షాకాలం కదా, కొంచెం మనము ఉసిరి పచ్చడి వాడాలండి. ఉసిరికాయ రోజుకొకటైనా చట్నీ అన్నంలో కానీ లేదా టిఫిన్లో భాగంగా తీసుకోవాలి. అదేవిధంగా ఇది కొత్తిమీర పచ్చడి, ఇంకా ఇది కరివేపాకు పొడి అండి. కరివేపాకు ఒక్క ముద్దలో ఇలా కలిపేసుకొని తినాలండి. ఫస్ట్ ముద్దగా తినాలి, లేదా వేడన్నంలో తిన్నా కానీ పర్లేదు. నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి ఈరోజు ఇంట్లోనే తినేసి వెళ్తున్నాను. మధ్యాహ్నం భోజనంలో కుదరదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. అదేవిధంగా ఇవి పెసలు నానబెట్టి పెసలతో వచ్చినటువంటి మొలకలండి ఇవి. అదేవిధంగా ఇవి శనగల మొలకలు. ఇవి నేను తింటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా వైరల్ ఫీవర్లు వస్తున్నాయి కాబట్టి మన బాడీని మనం కొంచెం జాగ్రత్తగా తక్కువ మెడిసిన్ తోటి కొంచెం మంచి ఫుడ్ తినేసి హాస్పిటల్ వెళ్ళకుండా ఉండాలండి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు జ్వరం రాగానే హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అని చెప్తున్నారు, వైరల్ ఫీవర్లు అని చెప్తున్నారు. మనకి చాలా భయంగా ఉంటుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, నేను నైట్ ఒక 2 days అలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఈ మొలకలు ఫ్రెండ్స్. ఓకేనా. అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచేసుకుంటాను. హాస్పిటల్కి వెళ్తే ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అవి ఇవి అని చెప్పేసి వాళ్ళు దాదాపు వేల సంఖ్యలో దోసేస్తున్నారు. అది కాకుండా మన ఒకటైతే మన భయానికి ఇంకా కొంచెం హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాము. కనుక దాదాపుగా ఇంట్లోనే మంచి ఫుడ్ తినండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, తినేస్తున్నా నేను కరివేపాకు పొడి. ఈ కరివేపాకుని మనము చెట్టు నుండి తీసుకొచ్చుకొని నీళ్ళలో కడుక్కొని చక్కగా శుభ్రంగా నీళ్ళలో కడుక్కొని ఒక చిల్లుల బుట్టలో వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఈ క్లాత్ మీదనండి మేము ఆరేసాము. ఆ క్లాత్ మీద చక్కగా నీడకి ఫ్యాను గాలికే నీడలో ఆరేసుకోవాలి. ఒక 3 days అవుతే చక్కగా కరకరలాడుతుంది ఆకు. చక్కగా ఎండిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే చక్కగా మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని రోజు ఒక ముద్ద తినొచ్చు. ఒకవేళ ఉట్టి కరివేపాకు తినలేని వాళ్ళు 4 ఎండుమిర్చి కూడా వేసి, ధనియాలు జీలకర్ర వేసి కూడా మనం పొడి కొట్టుకొని తినొచ్చండి. నేనైతే ఎలాగో కారం ప్రతి దాంట్లో వాడుతున్నాం కదా, ఒక్క ముద్ద తినొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఇలా చేసుకొని రౌండప్లో చేసుకొని తినేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు కూడా ఈ విధంగా పాటించండి. వీలైనంత వరకు కూడా హాస్పిటల్కి వెళ్ళమాకండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోండి. రీసెంట్గా నాకు ఫీవర్ వచ్చిందండి. కానీ మీరు నమ్మండి నమ్మకపోండి కానండి, ఒక్క ట్యాబ్లెట్ కూడా వేయకుండా నా సొంత ఇంటి చిట్కాలతోటి, వంటింటి చిట్కాలు అంటారు కదా, వంటింటి చిట్కాలతోటి నేను ఫీవర్ అనేది 2 daysలో తగ్గిందండి నాకు. అది కూడా బాగా అటు ఇటు సేవలకు వెళ్తున్నాను కాబట్టి అలసిపోయి ఫీవర్ వచ్చింది. ఇప్పుడు చక్కగా అన్ని రకాల ఫుడ్ కూడా నేను తీసుకుంటాను. ఫుడ్ తోటే మీ ఫీవర్ని కానీ తలనొప్పి కానీ ఏదైనా కానీ చక్కగా ప్రశాంతంగా ఉండండి. తలనొప్పి వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు మంచి ఫుడ్ తీసుకోండి. నోరు చేదుగా ఉంది, అలా ఉంది, తినాలనిపించట్లేదు అని మాత్రం మీరు తినకుండా ఉండొద్దండి. తినకుండా ఉంటే నీరసంగా ఎక్కువ అవుతుంది. నీరసంగా ఉండడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ బాటిల్స్ పెడతారు. ఇవన్నీ మనకు వద్దండి. కనుక మంచి ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా వీడియోలు నచ్చితే మీకు
లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి కొత్తిమీర కూడా అండి, కొత్తిమీర పచ్చడి చేసుకొని స్టాక్ పెట్టుకోండి. చక్కగా ఒక వారం రోజుల పాటు ఉంటుంది ఇంట్లో. కొత్తిమీర కూడా మనం అటు ఇటు పొల్యూషన్లో తిరుగుతున్నాము. కరివేపాకు, కొత్తిమీర ఈ రెండు కూడా మన బాడీకి చాలా మంచిదండి. ఈ రెండు తినటం వలన, కరివేపాకు పచ్చడి వల్ల మన లివరు చాలా క్లీన్ అవుతుంది. మనం బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తిన్నా, అదేవిధంగా బయట వాతావరణ పొల్యూషన్కి కూడా మనం తినే ఫుడ్ దాదాపుగా మన లివర్కి పడుతుంది. కనుక లివర్ని క్లీన్ చేస్తుందండి. నావి అయిపోతూనే ఉన్నాయి, తినేస్తూనే ఉన్నాను మీతో మాట్లాడుకుంటా. నేను చెప్పడం కాదండి, నిజంగా కూడా ట్రై చేయండి. దయచేసి హాస్పిటల్స్కి మాత్రం వెళ్ళమాకండి. చక్కగా తినొచ్చండి. చూడండి ఎంత బాగుందో, మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. హాస్పిటల్కి వెళ్తే మన హెల్త్ మొత్తం కూడా, మనకి ఉన్న రోగం అయితే వాడు 10 రోగాలు చెప్తాడు, 10 టెస్టులు చెప్తాడు. కనుక మన ఆరోగ్యంలో ఉన్నటువంటి మార్పులను బట్టి ఫుడ్డును మార్చుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓకేనా ఫ్రెండ్స్, అదేవిధంగా కరివేపాకు మన బ్లడ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ను కూడా క్లీన్ చేస్తుంది. మన హెల్త్కి, కళ్ళకి, జుట్టుకి, ప్రతి దానికి, మన బాడీలో ఉన్న ప్రతి అవయవానికి కూడా కరివేపాకు కరెక్ట్ మెడిసిన్ అండి. కనుక కంపల్సరీగా తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ చిట్కాలు పాటిస్తారని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.